దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరా, ఉదయకాల సమయంలో ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన మొదటి వచనం మనం తీసుకున్నట్లయితే 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనకారుడు దావీదు రాసిన ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దేవుడు ఎలా కాపాడతాడు, దేవుడు ఎలా నడిపిస్తాడని చాలా విషయాలు ఈ కీర్తనలో రాయడం జరిగిందండి. అంటే దావీదు గారు నమ్మకం ఏంటంటే, యెహోవా నా కాపరి. ఎస్, నిజమే, దేవుడు మన కాపరి. కాపరి అంటే మంచి కాపరి, మంచి గొర్రెల కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటాడు. ఎస్ఏ, నిజమే కదా. సహోదరి సహోదరుడా, ప్రాణమే పెట్టిన దేవుడికి నీ సమస్య తీర్చడం పెద్ద విషయమా? ఆలోచించు ఒకసారి. ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో, ఈ కీర్తన రాసిన దావీదు గారు కూడా తన స్వయానుభవం రాస్తున్నాడు ఇక్కడ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కరెక్టే. ఆయన జీవితంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ సహోదరి ఒక్కసారి ఆలోచిస్తే కనుక, దావీదు అభిషేకించడానికి దావీదుని అభిషేకించడానికి సమూయేలు వచ్చినప్పుడు దేవుడు పంపిస్తాడు, యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించండి అని. అయితే అభిషేకించమని పంపించినప్పుడు సమూయేలుని పిల్లల్ని పిలువు అని యెష్షయిని అన్నప్పుడు, యెష్షయి ఏం చేస్తాడంటే పెద్దవాడిని పిలుస్తాడు. పెద్దవాడిని చూసి అనుకుంటాడు, అబ్బా ఇతను సుందరుడై మంచి రూపం గలవాడు ఉన్నాడు, ఇలాంటి వాడినే కదా దేవుడు ఎందుకున్నాడు అనుకున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా, నేను అతని ఎత్తుని, అతని రూపంలో లక్ష్యం చేయవాడిని కాదు, కానీ యెహోవానైన నేను హృదయాన్ని పరిశీలించేవాడు అంటాడు. అయితే రెండో వాడిని పిలుస్తాడు, మూడో వాడిని పిలుస్తాడు. అందరినీ పిలిచేసిన తర్వాత సమూయేలుకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి అనుకుంటాడు, ఏంటి దేవుడు పంపించాడు కదా, పంపించినప్పుడు మరలా ఏంటి ఇంతమందిని పిలిచినా కూడా ఎవరిని అతను కాదు అంటున్నాడు అనేసి అతనికి అనుమానం వచ్చి అంటాడు, అయ్యా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు యెష్షయి గారు అప్పుడు అంటాడండి, ఏమని తెలుసా, ఉన్నాడయ్యా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతను అడవిలో గొర్రెలు మేపుచున్నాడు అంటే దేవుడు సమూయేలు గారు అంటాడు, అతన్ని పిలిపించి అతను వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సహోదరుడా, వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏం తెలుసా ఆయన ప్రార్థన? ప్రభువా, నువ్వు నా కాపరివయ్యా, నేను ఈరోజు గొర్రెలు మేపుతున్నాను, కానీ నీవు నా కాపరివి కనుక, నువ్వు నడిపిస్తున్నావు కనుక నిన్ను స్తుతించే కృపనిచ్చి నడిపించి ప్రభువా అని ఆయన అడవిలో దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం తెలుసా. దావీదుకి తెలియదండి దేవుడు ఆలకిస్తున్నాడని, దావీదుకి తెలియదండి తన జీవితాన్ని ఇచ్చిస్తున్నాడని, దావీదుకి తెలియదండి తన ఒక మహారాజుని దేవుడు చేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ఎవరి బిడ్డ, ఎలా ఉన్నావు నువ్వు దేవుడి సన్నిధిలో? ఒకవేళ నేను ప్రార్థిస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు అనుకుంటున్నావా? నేను ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు లేదనుకుంటున్నావా? సహోదరుడా, అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుకి కూడా దేవుడు సమాధానం ఇవ్వలేదండి. కానీ ఆయన జీవితాన్ని హెచ్చించడానికి మార్గానికి మెట్లు వేసుకుంటూ వెళ్ళాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మెట్లు వేస్తున్నాడు. ఈ జీవితాన్ని కూడా దేవుడు ఆశ్చర్యించబోతున్నాడు. భయపడకు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, ఏ విషయంలో తొట్టుపాటుగా ఇస్తున్నావో నువ్వు భయపడకు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, భయపడకు. ఎప్పుడైతే దావీదు గారు ఆ యెష్షయి ఇంటిలోకి వచ్చాడో, ఆ గొర్రెలను విడిచిపెట్టి వేరొకరికి అప్పగించి ఆ యెష్షయి అతను వచ్చాడో, దేవుడు వెంటనే అన్నాడు, ఇదిగో నేను కోరుకున్న వాడు ఇతడే, లేచి నీ తైలపు కొమ్ము తీసి అతని మీద వేసి అతని మీద నూనె వేసి ప్రార్థించి అభిషేకించు. హల్లెలూయా. ఒక ప్రవక్తను పంపించాడండి. నీ జీవితం కూడా అంతే. ఒకనొక సమయం దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తన దాసుని పంపించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదంకి వెంపర్లాడాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదం కోసం నువ్వు అక్కడెక్కడ తిరగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నిలుచున్న ప్రదేశంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. యెష్షయి ఎప్పుడైతే అతను చూశాడో, అతను సుందర రూపం గలవాడే, ఎర్రని నేత్రములు గలవాడే ఉన్నప్పుడు దావీదుని చూసి దావీదుని లేచి అభిషేకించాడు. ఏమని తెలుసా, ఈ దేశానికి నువ్వు రాజు అవ్వబోతున్నావు. హల్లెలూయా. ఆలోచించిన ఒకసారి, దేవుడిని కాపరిగా చేసుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా, నేను అడవిలో ఉన్నప్పుడు నాకు ఏ లోటు ఉండదు, నేను అడవిలో ఉన్నప్పుడు నాకు ఏ సమస్య ఉండదు,
నా దేవుడు నన్ను కాపాడతాడు అని ఒక్కటే అనుకున్నాడు. నిజమే, అడవిలో ఎలుగుబంటి నుంచి కాపాడాడు, సింహం నోటి నుంచి కాపాడాడు దేవుడు. మరి కాపాడిన తర్వాత విడిచిపెట్టాడా దావీదుని? అలా కాపాడి అనేకమైన ఉపద్రవాల నుంచి విడిపించి, ఎప్పుడైతే దావీదు నమ్మకంగా దేవుడికి ఉన్నాడో ఆ నమ్మకత్వాన్ని బట్టి దావీదుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించడం మొదలుపెట్టాడండి. ఎక్కడ హెచ్చించాడు తెలుసా? ఒక రాజుగా దేవుడు అభిషేకించిన తర్వాత దావీదు శ్రమలు పడలేదా అంటే అనేకమైన శ్రమలు. ఆ శ్రమలు మనంగానే పడితే అలాగనికి మనం ఉంటే దేవుని విడిచిపెట్టి అసలు ఖచ్చితంగా సహోదరుడా దేవుడి సన్నిధిలో ఉండలేము మనం. ఎందుకంటే అడవులు పట్టాడు, గుట్టలు పట్టాడు, కొండలు పట్టాడు, లోయలు దాటాడు. ఇన్ని దాటుకుంటూ శ్రమపడుతూ వెళ్తూనే ఉన్నాడు. కానీ దేవుడు అతను వెంబడిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు రక్షణ పొందావు, ఈ రోజు రక్షణలోకి వచ్చావు, ఈ రోజు దేవుని సరి పట్టుకున్నావో, నేను దేవుడు విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టడు. ఆనాడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు నీకు దయచేసి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదన్న వాగ్దానం నీ పట్ల దేవుడు స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల శ్రమలో ఉదయకాల సమయ ధ్యానాలతో మమ్మల్ని నింపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నా ప్రభా, ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు, ఎంతమంది బిడ్డలైతే ఆలకిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని అనేక మందికి నా ప్రభా ఈ వాక్యం వెళ్ళి కృపణ దయచి, నీ వాక్యం వెలుగు కనుక అయ్యా వారి జీవితంలో ప్రతి చీకటి తొలగించబడును గాక. దేవానికి వందనాలు, నీకు స్తుతులు. ప్రతి చీకటి నుంచి విడిపించిన తండ్రి అయ్యా, ప్రతి దురాత్మ బంధకాల నుంచి విడిపించిన ప్రభా తండ్రి చేస్తే అయ్యా, వారి మార్గాలు వర్ధలింపు చేసి నడిపించి అడుగుచున్న ప్రభా తండ్రి చేస్తే ఈ ఉదయకాల శ్రమలను తండ్రి చేస్తే అయ్యా ఏకీపించిన బట్టి అందరినీ బట్టి తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నిజమే దావీదు జీవితం మాకు మాట్లాడిన దేవానికి వందనాలు చేస్తూ అలాంటి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఇచ్చినాం తండ్రి.